మన ప్రీవియస్ వీడియోలో బోని అప్లికేషన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, వాటిలో ఏమేం ప్లాన్స్ ఉంటాయి, వాటిని ఎలా పర్చేస్ చేయాలో క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. సో ఈ రోజు వీడియోలో బోని అప్లికేషన్ ని ఎలా రీడ్ చేయాలి, ఎలా కాంపోనెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, లైన్స్ ని ఎలా ట్రేస్ చేయాలో మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 days మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 27. సో ఇక్కడ చూడండి, మనకి బోని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, నా నేమ్ రాజుటెక్ 003, రిమైనింగ్ డేస్ వచ్చేసరికి ఇంకా మనకి 83 days ఉంది, ఎందుకంటే నేను 3 months ప్లాన్ తీసుకున్నాను కాబట్టి. సో ఫస్ట్ బోని అప్లికేషన్ ని మనం ఎలా రీడ్ చేయాలి, ఇందులో ఏమేమి ఉంటాయి ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్ లో కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ ఐకాన్స్ అండి, ఈ ఐకాన్స్ ఏంటి, అసలు వాటిని ఎందుకు పెట్టారు చూద్దాం. సో ఫస్ట్ ఐకాన్ వచ్చేసరికి మొబైల్ రిపేరింగ్ సొల్యూషన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. మొబైల్ ఫోన్ రిపేరింగ్. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేసుకోగానే మొబైల్ ఫోన్ సొల్యూషన్, సిస్టమ్ ఆన్, పాస్వర్డ్స్, ఐసీ డేటా షీట్స్ అండ్ ఐసీ డయోడ్ వాల్యూస్ అనేవి ఇందులో మనకి కనిపిస్తాయి. సో ఎందుకు ఇవన్నీ, ఎందుకంటే మనకి సెమాంటిక్స్ చూడడానికి, బోర్డ్ వ్యూ చూడడానికి, బిట్ మ్యాప్ ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవడానికి, రిపేరింగ్ డేటా మొత్తం ఇందులో ఉంటుంది అనమాట. ఒక మొబైల్ ని రిపేర్ చేసుకోవడానికి, అంటే ఇది మొబైల్ కి సంబంధించింది ఈ ఐకాన్ అనేది. సో నెక్స్ట్ ఐకాన్ వచ్చేసరికి ఓన్లీ యాపిల్ మ్యాక్ బుక్స్ అనమాట. ల్యాప్టాప్స్, యాపిల్ మ్యాక్ బుక్స్, మ్యాక్ బుక్ ఎయిర్ ప్రో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎవరైతే ల్యాప్టాప్స్ రిపేర్ చేస్తారో యాపిల్ కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రిపేరింగ్ సొల్యూషన్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి సెకండ్ ఐకాన్ లో. థర్డ్ ఐకాన్ వచ్చేసరికి ఎవరైతే ల్యాప్టాప్స్, పీసీస్, మానిటర్స్ ఇవి రిపేర్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన రిపేరింగ్ డేటా అనేది ఇందులో కనిపిస్తుంది మనకి. ఫోర్త్ ఐకాన్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ టూల్. ఇందులోనే మనం కాంపోనెంట్ నేమ్స్ ని, ఐసీ నేమ్స్ ని, వోల్టేజ్ లైన్స్ ని అండ్ టెస్ట్ పాయింట్స్ ని ఇక్కడే సెర్చ్ చేసుకోవచ్చు మనం. సో దానికోసం ఈ సెర్చ్ బార్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ మనం ఏమైనా ప్రాజెక్ట్స్ చేసాం, ప్రాజెక్ట్స్ ని సేవ్ చేసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి, రీసెంట్ మోడల్స్ ని యాక్సెస్ చేయడానికి ఈ టూల్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనం ఏ ప్రాజెక్ట్స్ చేసాం, ఏవే డేటా ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నాం అన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఐకాన్ వచ్చేసరికి ఇది స్మార్ట్ డిటెక్షన్ కోసం, క్విక్ లొకేషన్ కోసం, ఆటో నావిగేషన్ కోసం లాంటివి కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఎవరైతే టెక్నీషియన్స్ బోని ఓపెన్ చేసి మనకి ట్రబుల్ షూటింగ్ చేశారో ఆ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేస్తారనమాట. లైక్ ఫేస్బుక్ లో కావచ్చు, ఎందులోనైనా కావచ్చు, అవి ఇందులో పెడతారు. ఇక్కడ చూడండి, టోటల్ 8995 ఎంట్రీస్ ఉన్నాయి ఇందులో. సో ఇన్ని ఫోన్స్ ని రిపేర్ చేసి డెడ్ కండిషన్ లో మనకి బిఫోర్ గా ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలో ఇందులో చూపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనకి బోని అప్లికేషన్ లో ఉండే రైట్ సైడ్ ఐకాన్స్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్ రిపేరింగ్ లో సిమాంటిక్స్ ని ఎలా ఓపెన్ చేయాలి, బోర్డ్ ని ఎలా వ్యూ చేయాలి, కాంపోనెంట్స్ ఎలా రీడ్ చేయాలో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.